నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు లోక్సభ ముందుకు వచ్చిన పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక బిల్లు ప్రతిపక్షాల ఆందోళన మధ్య ప్రవేశపెట్టిన కేంద్రం కాసేపట్లో చర్చ విద్యార్థులపై కేసుల ఉపసంహరణ రేపటిలోపు పూర్తి కావాలన్న సీజేపీ లేదంటే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టీకరణ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసుల చర్యను నిరసిస్తూ ప్రతిపక్షాల ఆందోళన అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ శాంతియుత నిరసన తెలిపే హక్కు ఉండాల్సిందేనన్న సుప్రీంకోర్టు పోలీసుల మితిమీరిన ప్రవర్తనను సమర్థించలేమని వ్యాఖ్య ఏపీలో బియ్యం ధరల నియంత్రణకు చర్యలు సూపర్ ఫైన్ రైస్ గరిష్టంగా ₹52 విక్రయం డిప్యూటీ సీఎం పవన్ హర్షం పోలవరం జిల్లాలో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చాలా బాధలున్నాయంటూ సూసైడ్ నోట్ అత్యంత బాధాకరమన్న చంద్రబాబు బడికొచ్చే పిల్లలు అర్ధాకలితో ఉండరాదన్న భట్టి అల్పాహార పథకానికి అదే లక్ష్యమని వెల్లడి మొత్తం 27 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి ఇరాన్తో యుద్ధ విరమణపై స్పష్టతనిచ్చిన ట్రంప్ ఆయుధ నిల్వల తగ్గుదలే కారణం కాదని వెల్లడి పేపర్ లీక్లకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించే దిశగా కేంద్రం చర్యలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. విపక్ష సభ్యుల ఆందోళన మధ్య కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. నీట్, యూజీ పేపర్ లీక్తో పాటు విద్యా వ్యవస్థలో అక్రమాలపై విద్యార్థులు ఆందోళనలు చేసిన నేపథ్యంలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాలపై ఉక్కుపాదం మోపేలా చట్టంలో కీలక సవరణలు చేశారు. అయితే విపక్షాలు నిరసన కొనసాగించడం వల్ల లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. తిరిగి సమావేశమైన తర్వాత కూడా విపక్షాలు ఆందోళన కొనసాగించగా స్పీకర్ సభను సాయంత్రం 5 గంటలకు వాయిదా వేశారు. 5 గంటలకు బిల్లుపై చర్చ చేపడతామని ప్రకటించారు. రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై ఆందోళన చేసిన విద్యార్థులపై లాఠీచార్జ్తో పాటు పలు అంశాలపై చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టాయి. విపక్షాల నిరసనల మధ్య మొదట మధ్యాహ్నం 12 గంటలకు, తర్వాత 2 గంటలకు వాయిదా పడింది. తిరిగి సమావేశమైన పరిస్థితిలో మార్పు లేకపోవడం వల్ల మధ్యాహ్నం 3 గంటలకు, తర్వాత సాయంత్రం 5:15 వాయిదా పడింది. నీట్ వ్యవహారంలో ఆందోళనలు చేసిన విద్యార్థులపై నమోదు చేసిన కేసులన్నింటినీ రేపటిలోగా ఉపసంహరించుకోవాలని కాక్రోచ్ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. ఈ విషయంలో లిఖితపూర్వక హామీని రేపటిలోగా ఇవ్వకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించింది. ప్రభుత్వం హామీ ఇవ్వటం వల్లే నిరసనను విరమించామని, ఇప్పుడు విశ్వాసఘాతకానికి పాల్పడవద్దని సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ ఎక్స్లో పోస్ట్ చేశారు. అసోం, బెంగాల్, బీహార్లో విద్యార్థులపై కేసులు నమోదు చేస్తున్నట్లు తమకు సమాచారం అందుతోందని తెలిపారు. నిరసనల కంటే చర్చలకే ప్రాధాన్యమిచ్చే యువత విశ్వాసాన్ని ఇది దెబ్బతీస్తోందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నిర్బంధంలో ఉన్న ఆందోళనకారులను విడిపించేందుకు ఇప్పటికే న్యాయవాదులతో తమ బృందం సమన్వయం చేసుకుంటోందని వివరించారు. పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని ఎన్డీఏ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు సద్భావనతో వ్యవహరిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేసిన విద్యార్థులపై పోలీసుల చర్యను నిరసిస్తూ పార్లమెంటు ప్రాంగణంలో విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ మకర్ ద్వార్ వద్ద ధర్నా నిర్వహించారు. విద్యార్థుల ఉద్యమంపై పోలీసుల బలప్రయోగానికి బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చేతుల్లో ప్లకార్డులు, ఓ భారీ బ్యానర్ పట్టుకుని ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేశారు. నిరసనకారులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై అమిత్ షా దేశానికి సమాధానం చెప్పాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఓట్ చోరీ, అయోధ్య రామాలయం విరాళాల చోరీపై కేంద్రం సమాధానం చెప్పాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు.
శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కుకు సంపూర్ణ భరోసా ఉండాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అన్న సుప్రీం ధర్మాసనం ఈ అంశాన్ని నిరాకరించలేమని తేల్చి చెప్పింది. నీట్ వ్యవహారంపై ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు బలప్రయోగానికి పాల్పడ్డారని దాఖలైన పిటిషన్లను మంగళవారం విచారిస్తామని తెలిపింది. పోలీసులపై నిరసనకారులు దాడులకు తెగబడ్డారంటూ దాఖలైన పిటిషన్ను కూడా విచారించనున్నట్లు స్పష్టం చేసింది. ఆందోళనలను సాకుగా చూపి పోలీసులు మితిమీరి ప్రవర్తించడాన్ని సమర్థించలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఆందోళనల్లో ఆకతాయిలు ప్రవేశించి పోలీసులపై దాడులు చేయటం తీవ్ర ఆందోళనకరమని మరో న్యాయమూర్తి జస్టిస్ బాగ్చి వ్యాఖ్యానించారు. అయితే బీహార్లో జరిగిన ఆందోళనల్లో పోలీసులు విద్యార్థులపై AK-47 తుపాకులను ఉపయోగించారని, అక్కడ అనేక చోట్ల విద్యార్థులపై దాష్టీకానికి పాల్పడ్డారని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వివరించారు. ఈ సందర్భంగా శాంతియుత నిరసనలు, పోలీసు చర్యలపై ఏకరూప మార్గదర్శకాలు అవసరమని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. నిరసనల్లో చొరబడే విద్రోహ శక్తులపై చర్యలు తీసుకునేలా అధికారులకు పూర్తి అధికారాలు ఉండాలని పేర్కొన్నారు. నిరసనల్లో హింసకు తావు లేకుండా నిరసనకారులు కూడా బాధ్యత తీసుకోవాలని నిర్దేశించారు. మరోవైపు నీట్ పరీక్షలను ఆన్లైన్ విధానంలో నిర్వహించే అంశంపై కేంద్రం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇచ్చే సూచనలను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో చాలా అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. నీట్పై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. ఆన్లైన్ పరీక్షల నిర్వహణ కోసం నిష్ణాతులైన నందన్ నీలేకని నేతృత్వంలో ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసిందని, ఈ విషయాన్ని ప్రధాని స్వయంగా పర్యవేక్షించారని తెలిపారు. భౌతిక విధానం నుంచి ఆన్లైన్కు మారే క్రమంలో కొన్ని సూచనలు అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. సైబర్ సెక్యూరిటీ, డేటాబేస్ భద్రత సహా డేటా స్టోరేజ్ అత్యంత కీలకమని, దీనికోసం అదనపు రక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. నందన్ నీలేకని నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ ఏ సిఫార్సులు చేస్తుందో చూద్దామని తెలిపిన కోర్టు ఈ పిటిషన్ను ఇప్పటికే విచారణలో ఉన్న పాత పిటిషన్లకు జత చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర విద్యాశాఖ మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంటు ప్రాంగణానికి చేరుకున్న సందర్భంగా అక్కడ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రధాన్ పార్లమెంటు భవనం వద్దకు రాగా ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్ అంటూ అప్పటికే అక్కడ వేచి ఉన్న ఎన్డీఏ కూటమి ఎంపీలు బిగ్గరగా నినాదాలు చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ను ఎంతో ఆత్మీయంగా పార్లమెంటు లోపలికి తీసుకువెళ్లారు. అటు అధికార పక్షం తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పేపర్ లీకేజీ వ్యవహారంలో రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్కు స్వాగతం పలకడం సిగ్గుచేటు అని, యువత పోరాటాన్ని తీవ్రంగా అవమానించడమేనని మండిపడింది. బీహార్లో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై AK-47 రైఫిల్తో కాల్పులు జరిపిన పోలీసు అభిషేక్ పటేల్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం చెలరేగగా రాజ్యసభ సభ్యుడు మనోజ్ కుమార్ ఝా సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఇదే విషయంపై స్పందించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని AK-47 రైఫిల్స్ ఉపయోగించడంపై తీవ్రంగా మండిపడ్డారు. విద్యార్థులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బీహార్లోని సివాన్ జిల్లాలో జరిగిన నిరసనల సమయంలో అభిషేక్ పటేల్ అనే పోలీసు AK-47 రైఫిల్తో ఆందోళనకారుల వైపు కాల్పులు జరిపిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. నీట్ నిరసనలు సద్దుమణిగిన వేళ ప్రధాని నరేంద్ర మోదీపై దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు చేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటికే పలు సామాజిక మాధ్యమ ప్లాట్ఫామ్లకు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వేలాది వీడియోలు, కామెంట్లు, పోస్టులను ఆయా ప్లాట్ఫామ్లు తొలగిస్తున్నాయి. ఢిల్లీలో నెలకు పైగా CJP నిరసనలు కొనసాగగా చాలామంది నెటిజన్లు నిరసనలకు మద్దతుగా పోస్టులు చేశారు. అయితే కొందరు మాత్రం అత్యంత జుగుప్సాకరమైన పోస్టులు పెట్టడంపై పోలీసులు చర్యలకు దిగారు. ఆంధ్రప్రదేశ్లో బియ్యం ధరల పెరుగుదల నుంచి సామాన్యుడికి భారం తగ్గించేలా పౌర సరఫరాల శాఖ తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు చేపట్టాలని నిర్ణయించడం సంతోషకరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కూటమి ప్రభుత్వం సామాన్యుడికి అండగా నిలుస్తుందని చాటి చెప్పేలా పౌర సరఫరాల శాఖ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం కేజీ ₹52, గ్రేడ్ 1 రా రైస్ ₹50కు అందిస్తుందని చెప్పారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఏపీలోని 130 రైతు బజార్లు, 500 రైసు మిల్లర్ల ప్రత్యేక కౌంటర్లలో ఆగస్టు 1 నుంచి బియ్యాన్ని అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేశారని తెలిపారు. బహిరంగ మార్కెట్ ధరలను సమీక్షించి మిల్లర్లతో సమావేశం నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉండేలా మంత్రి ధరలు నిర్ణయించారని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ పాలనాపరమైన నిర్ణయం సామాన్య ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. బడికొచ్చే పిల్లలు అర్ధాకలితో ఉండకూడదనే సదుద్దేశంతోనే అల్పాహార పథకం ప్రారంభించామని
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధిరలోని మార్కెట్ యార్డ్లో హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలోని కమ్యూనిటీ కిచెన్ను ఆయన ప్రారంభించారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. 27 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం అందించడం చారిత్రాత్మక ఘట్టమన్న ఉప ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎక్కడా అల్పాహార పథకం అమలు కావటం లేదన్నారు. వచ్చే 3 నెలల్లో తెలంగాణలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పథకం అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. అభివృద్ధి అనే పేరు మీద మనం కేవలం రోడ్లకి, పరిశ్రమల ఏర్పాటుకి, ఇతరత్ర వాటికి మాత్రమే పరిమితమైతే దానిలో ఘనమైనటువంటి సంపదను చూడగలం. కానీ వాటితో పాటు ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి బిడ్డలకి వారు చిన్ననాటి నుంచే ఆరోగ్యంగా మేధస్సుతో ఎదగలిగినప్పుడు అంతకంటే మెరుగైనటువంటి అభివృద్ధిని చూడగలం. కేవలం రాష్ట్రానికే కాదు, దేశానికి, ప్రపంచానికి కూడా దశ దిశ నిర్దేశం చేయగలిగినటువంటి మానవ వనరుల్ని తయారు చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టే కార్యక్రమానికి నాంది పలికాం. పోలవరం జిల్లా రంపచోడవరంలో చదువుకుంటున్న ముర్రం శివాని అనే 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. ఇర్లపల్లి గ్రామంలో బలవన్మరణానికి పాల్పడింది. రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శివాని 10వ తరగతి చదువుతోంది. తండ్రి మురళీకృష్ణ, తల్లి సౌభాగ్యవతి కోరుకొండలో హోటల్లో పనిచేస్తున్నారు. ఇర్లపల్లిలో ఇంటి వద్ద అమ్మమ్మ దగ్గర శివాని ఉంటుంది. ఇటీవల రంపచోడవరంలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో శివాని మాట్లాడింది. సీఎం కూడా అభినందించారు. అయితే చనిపోయే ముందు శివాని సూసైడ్ లెటర్ రాసింది. అందులో తాను చాలా బాధను అనుభవిస్తున్నానని రాసింది. వివరాలు మాత్రం స్పష్టంగా పేర్కొనలేదు. పంచనామా నిమిత్తం విద్యార్థి మృతదేహాన్ని రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, జేసీ ప్రశాంత్ కుమార్ ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పోలవరం జిల్లా ఈర్లపల్లికి చెందిన 10వ తరగతి విద్యార్థిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకోవడం తనను తీవ్ర విషాదంలోకి నెట్టేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రంపచోడవరంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో వేదికపై ఎంతో ఉత్సాహంగా మాట్లాడిన శివాని బలవన్మరణం ఆవేదన కలిగించిందన్నారు. ఆ రోజు తన చదువు, ఉన్నత లక్ష్యాల గురించి శివాని తనతో చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న గిరిజన బిడ్డ ఇలా తనువు చాలించడం బాధాకరమన్నారు. కారణాలు ఏవైనా తన కలలు నిజం కాకుండానే చనిపోవడం తనను కలిచివేస్తోందన్నారు. శివాని మృతిపై పూర్తి దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించారు. సమస్యలు, కష్టాలు వచ్చినా విద్యార్థులు, యువత ధైర్యంగా నిలబడాలని సీఎం సూచించారు. ఎవరూ ఒత్తిడి, నిరాశ, నిస్పృహలకు లోను కావద్దని కోరారు. ఎంతటి సమస్యకైనా పరిష్కారం ఉంటుందని తెలిపారు. విద్యార్థుల బాధ, ఆవేదనను తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆత్మీయులతో పంచుకోవాలన్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. 2024 ఏడాదికి ఖరీఫ్ పంటల బీమా బకాయిలు విడుదల చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పెండింగ్ పెట్టిన సుమారు 1900 కోట్ల రూపాయల పంటల బీమా ప్రీమియంను విడతలవారీ చెల్లిస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీతో కేంద్రం ఈ మేరకు ఆమోదం తెలిపినట్టు అచ్చెన్న చెప్పారు. ఇటీవలే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిసి రాష్ట్ర రైతుల సమస్యలను వివరించి పెండింగ్ బీమా నిధుల విడుదలకు ఏపీ సర్కార్ చేపట్టిన చర్యలను వివరించినట్టు తెలిపారు. ఇందుకు సంతృప్తి వ్యక్తం చేసిన కేంద్రం 2024 ఖరీఫ్ నుంచి పంటల బీమా నిధుల విడుదలకు అంగీకరించినట్టు అచ్చెన్నాయుడు తెలిపారు. కేంద్రం నిధులు విడుదల చేయగానే అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని మంత్రి తెలిపారు. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కేసుకు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సీజేఐ ధర్మాసనం డిస్మిస్ చేసింది. దొడ్డ వెంకట సత్యప్రసాద్కు ముందస్తు బెయిల్ను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించలేదని చెవిరెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. అప్రూవర్గా మార్చి తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ పిటిషన్లో విచారించాల్సిన అంశాలేవీ లేవన్న ధర్మాసనం చెవిరెడ్డి పిటిషన్ను తోసిపుచ్చింది. పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కర్ణాటక వెళ్లి కర్ణాటకలో నీళ్లు, తెలంగాణలో బీళ్లు అంటూ ప్రచారం చేయడం ప్రజలను తప్పుదో పట్టించే రాజకీయమేనని మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిందని చెప్పుకునే బీఆర్ఎస్ నేతలు 9.5 ఏళ్ల పాలనలో కర్ణాటకలో ఆనకట్టలు నిర్మించినప్పుడు ఒక్కసారి కూడా వెళ్లి ప్రశ్నించలేదని తెలిపారు. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తూ ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జూరాల ప్రాజెక్టు పరిధిలోని రైతుల ప్రయోజనాలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్న మంత్రి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని తెలిపారు. కర్ణాటక ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ కృష్ణా, భీమా నదులపై బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ల నిర్మాణానికి డిపిఆర్లు సిద్ధం చేసినట్లు చెప్పారు. కర్ణాటక బార్డర్ నుంచి జూరాల పడేంత వరకు 56 కిలోమీటర్ల వరకు ఒక బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ నిర్మాణం అన్న చేసుకుందామనే సోయి కూడా రాలేదు గత 9.5 సంవత్సరాలలో. భీమా నది మీద కూడా నిన్న పోయొచ్చారు ఆ గూడూరు. మరి వారు నిర్మాణం చేసుకున్నప్పుడు 9.5 సంవత్సరాలు మీరే అధికారంలో ఉంటారు కదా. దాదాపు 18 పల్లెలు దాని కింద ఉన్నాయి, 2 మండలాలు ఉన్నాయి కదా. ఆ గూడూరు
నుంచి మళ్ళీ భీమా సంగమం వరకు 2 బ్యారేజ్ కమ్ బ్రిడ్జులు చేసుకుందాము, రైతులకు నీళ్ళు ఇద్దాము అనేటువంటి మినిమం సోయి కూడా ఎవరికి రాలేదు. ఈరోజు పచ్చ జెండాలు వేసుకొని ప్లకార్డులు పట్టుకొని పోతే ఎవరు నమ్మాలి మిమ్మల్ని? ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న సీఎం రేవంత్ రెడ్డి యువత ఎన్నికల్లో పోటీ చేసే వయసును 21 ఏళ్లకు తగ్గించాలని కొత్త డ్రామా ఆడుతున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. నిరుద్యోగ భృతి, స్కూటీ, 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గేను తీసేసి యువనేతను చేయొచ్చు కదా అని వ్యాఖ్యానించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా యువ నాయకుడు నితిన్ నబీన్ను చేశామని గుర్తు చేశారు. పోటీ చేసేటటువంటి వయసుని 21 చేయాలి అనేటటువంటి ఒక ఏదో ప్రతిపాదనతో మాట్లాడుతూ ఉన్నారు. ఢిల్లీ పోయి ఆయన యూత్ లీడర్ రాహుల్ గాంధీకి, ఇంకో యూత్ లీడర్ మల్లికార్జున్ ఖర్గే గారికి చెప్తారండి. ఆయన మళ్ళీ మీరు మల్లికార్జున్ ఖర్గే గారిని రిజైన్ చేయమని చెప్పండి. అక్కడ కూడా 21 yearsకి ఇవ్వండి మీరు లీడర్షిప్. మేము ఇచ్చినాం కదా నితిన్ నవీన్ గారికి, జస్ట్ 40 years old. రాహుల్ గాంధీ గారికి కూడా 56 years. ఆయన పార్లమెంట్గా కూడా ఆయన అయితే పార్లమెంట్ రోడ్డు మీద ఉంటాడు. మంచి బిల్లు ఆయన డిబేట్కి వచ్చినప్పుడు మాయమైపోతాడు. ఎటు పోతాడు తెలియదు, ఎవరికి ఎవరితో పోతే తెలియదు. 21 సంవత్సరాలు తగ్గించమని చెప్పి 20 లక్షల విద్యార్థుల భవిష్యత్తుని ఈరోజు అంధకారంలో నెడుతున్నది రేవంత్ రెడ్డి. 12,000 కోట్ల ఫీ రీఎంబర్స్మెంట్ బాకీ ఉన్నది. కేవలం డైవర్ట్ చేయడానికి ఒక ఇష్యూ తీసుకొచ్చిండ్రు. హైడ్రా కమిషనర్ పదవి నుంచి సీనియర్ ఐపీఎస్ రంగనాథ్ను తప్పించాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులను ఉన్నతాధికారి ఇన్నిసార్లు ధిక్కరించడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. అంతకుముందు కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనలపై రంగనాథ్ హైకోర్టుకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసిన రంగనాథ్ కోర్టు న్యాయ వ్యవస్థపై ఎంతో నమ్మకం ఉందని పేర్కొన్నారు. లోతుకుంటలోని సర్వే నంబర్ 1, 2లోని 40 ఎకరాల భూమిలోకి వెళ్లలేదని తెలిపారు. పిటిషనర్ అవాస్తవాలు చెప్పారని హైకోర్టుకు నివేదించారు. ఈ అఫిడవిట్పై స్పందించిన ధర్మాసనం హైడ్రా కమిషనర్ రంగనాథ్పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని తెలిపింది. ఇన్ని కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఎందుకు వచ్చాయని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. లోతుకుంట భూములపై ఈ నెల 24న విచారణ జరిపిన హైకోర్టు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ హైడ్రా ఆ భూమిలోకి వెళ్లిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడం హైడ్రాకు అలవాటుగా మారిందని న్యాయమూర్తి మండిపడ్డారు. హైడ్రా కమిషనర్ క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ వేయాలని ఆదేశించారు. హైకోర్టు ఆదేశాలతో ఇవాళ రంగనాథ్ అఫిడవిట్ దాఖలు చేశారు. గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురై సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డిని మాజీ సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఎర్రవల్లిలోని నివాసం నుంచి ఈ మధ్యాహ్నం యశోద ఆసుపత్రికి చేరుకున్న కేసీఆర్ సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. అంతకు ముందు సుదర్శన్ రెడ్డిని మంత్రి సీతక్క, బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్, పద్మారావు, ఇతర నేతలు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. సుదర్శన్ రెడ్డికి వెంటిలేటర్పై చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు. ఆయుధ నిల్వలు తగ్గిపోవడం వల్లే ఇరాన్తో యుద్ధానికి విరామం ఇచ్చారనే కథనాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. ప్రపంచంలో ఎవరికీ లేనన్ని ఆయుధ నిల్వలు తమ వద్ద ఉన్నాయని, అవసరమైన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. అయితే గణాంకాలు మాత్రం మరోలా ఉన్నాయి. ఇరాన్తో ఘర్షణలు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు అమెరికా 1500 ఇంటర్సెప్టర్లను వినియోగించిందని లెక్కలు చెబుతున్నాయి. ఈ కారణంగా అమెరికా వద్ద ఇంటర్సెప్టర్ల సంఖ్య 1000 దిగువకు పడిపోయినట్టు సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ అంచనా వేసింది. ఇరాన్ సైన్యం తమ క్షిపణి మార్గాలు, వేగాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ అమెరికా రక్షణ వలయాలను ఛేదిస్తోందని విశ్లేషించింది. చౌకైన డ్రోన్లను అడ్డుకునేందుకు ఖరీదైన ఇంటర్సెప్టర్లను వాడటం వల్ల అమెరికాకు ఆర్థిక భారం పెరిగిందని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ తెలిపింది. అటు ప్యాట్రియాట్, థాడ్ క్షిపణుల ఖర్చుకు సంబంధించిన ఖచ్చితమైన వివరాలు బహిర్గతం చేయటం దేశ భద్రతకు ముప్పు అని వైట్ హౌస్ హెచ్చరించింది. అమెరికాతో పరోక్షంగా సంప్రదింపులు జరుగుతున్నట్టు ఇరాన్ ప్రకటించింది. ఖతార్, పాకిస్తాన్ వంటి మధ్యవర్తులు చర్చల్లో పాల్గొంటున్నారని వెల్లడించింది. అమెరికా పాల్పడుతున్న యుద్ధ నేరాల నుంచి తమ ప్రజలను రక్షించుకోవడం, అలాగే దేశ సార్వభౌమ అధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడం ఇరాన్ తక్షణ ప్రాధాన్యతగా పేర్కొంది. ఇదివరకు కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందాన్ని అమెరికానే ఉల్లంఘించినట్టు ఆరోపించింది. ఈసారైనా అలా చేయకుండా ఉంటుందని ఆశిస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘేయి తెలిపారు. అటు 13 రోజులు సాగిన రెండో విడత ఘర్షణల్లో మధ్యప్రాచ్యం అంతటా 288 కంటే ఎక్కువ అమెరికా సైనిక లక్ష్యాలపై దాడి చేసినట్లు ఐఆర్జీసీ తెలిపింది. జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరం వద్ద 11 కంటే ఎక్కువ విమానాలను ధ్వంసం చేశామని పేర్కొంది. అటు ఈ యుద్ధంలో మొత్తం 18 మంది తమ సైనికులు చనిపోయినట్టు అమెరికా తెలిపింది. 642 మంది గాయపడ్డారని పేర్కొంది.
అమెరికా ఇరాన్ మధ్య దాడులు తాత్కాలికంగా నిలిచిపోయిన వేళ అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పడిపోయాయి. పరస్పరం దాడులకు స్వస్తి పలికి మధ్యంతర కాల్పుల విరమణ ఒప్పందంపై ఇరు దేశాలు చర్చలు పునః ప్రారంభించే యోచనలో ఉన్నట్టు కథనాలు వెలువడగా ముడి చమురు ధరలు 4% పైనే తగ్గాయి. అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఎర్ర సముద్రానికి విస్తరించడం, హర్ముజ్ జలసంధి మార్గంలో నౌకలు నిలిచిపోయిన వేళ బ్యారెల్కు $100 మార్కును దాటిన ముడి చమురు ధర ఒక్కసారిగా తగ్గాయి. వెస్ట్ టెక్సాస్ క్రూడ్ ధర $85కు తగ్గింది. ఇక బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర $92కు దిగివచ్చింది. అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లపై అమెరికా ఉక్కుపాదం మోపింది. సైబర్ మోసాలు, డిజిటల్ దోపిడీలకు పాల్పడే విదేశీయులపై కఠిన వీసా నిబంధనలను అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఆన్లైన్ పెట్టుబడి మోసాలు, సెక్స్టార్షన్, పిగ్ బచ్చరింగ్, స్కామ్లు, ఇతర సైబర్ నేరాలకు పాల్పడే విదేశీయులకు ఇకపై వీసాల్ని పూర్తిగా నిరాకరించనున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. నేరాల్లో ప్రమేయం ఉన్నవారు సహా వారి కుటుంబ సభ్యులకు కూడా వీసా ఆంక్షలు వర్తిస్తాయని అమెరికా స్పష్టం చేసింది. వలసలు, జాతీయవాద చట్టం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ కొత్త నిబంధనలు అన్ని దేశాలకు వర్తిస్తాయని తెలిపింది. ఇదే సమయంలో అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్లను పూర్తిగా అణచివేయడానికి ఆర్థిక ఆంక్షలు, నేర విచారణలు, ఆస్తుల జప్తు, దోషుల అప్పగింత వంటి కఠిన చర్యలు తీసుకోనున్నట్లు అమెరికా తెలిపింది. 2024 ఒక్క సంవత్సరంలోనే సైబర్ మోసాల వల్ల అమెరికన్లు $12.5 బిలియన్ పైగా నష్టపోయినట్టు తెలిపింది. ఇందులో వృద్ధులే పెద్ద సంఖ్యలో ఉన్నట్టు వెల్లడించింది. అమెరికాలో తుపాకీ సంస్కృతికి మరో 3 బలయ్యారు. అనేక మంది గాయపడ్డారు. సియాటెల్ నగరంలో నిర్వహించిన ఓ వేడుకలో దుండగుడు జరిపిన కాల్పుల్లో 3 చనిపోయారు. పసికందు సహా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సియాటెల్లో సీఫుడ్ ఫెస్టివల్ జరుగుతుండగా అందులో రద్దీగా ఉన్న ప్రాంతాన్ని ఎంచుకున్న దుండగుడు తుపాకీతో విరుచుకుపడ్డాడు. తుపాకీ శబ్దం వినగానే జనం అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ దశలో తొక్కిసలాట వంటి పరిస్థితి తలెత్తింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు క్షతగాతులను హార్బర్ వ్యూ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సియాటెల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రజలు అటువైపు రావద్దని పోలీసులు హెచ్చరించారు. ఈ కేసులో ఒక దుండగుడిని పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నారు. అసోంలో ప్రస్తుతం వరద పరిస్థితులు మెరుగుపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. కానీ 5 జిల్లాల్లోని 5.5 లక్షల మంది ప్రజలు ఇంకా వరద గుప్పిట్లోనే ఉన్నారని తెలిపారు. అత్యధికంగా చరైడియో జిల్లాలో 1,90,000 మంది వరద ప్రభావానికి గురైనట్లు వెల్లడించారు. గోలాఘాట్, జోర్హాట్, నాగావ్, శివసాగర్ జిల్లాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో సహా పలు రెస్క్యూ బృందాలు సహాయ చర్యలు అందిస్తున్నాయి. 4 జిల్లాల్లో మొత్తం 354 సహాయ శిబిరాలు, సహాయ పంపిణీ కేంద్రాలు నిరంతరంగా పనిచేస్తూ 37,724 మంది నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. వరదల కారణంగా వివిధ జిల్లాల్లో కట్టలు, రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. విద్యుత్ పునరుద్ధరణ పనులు దశలవారీగా కొనసాగుతున్నాయని సీఎం హిమంత బిశ్వశర్మ చెప్పారు. వరదల కారణంగా ఈ ఏడాది మృతి చెందిన వారి సంఖ్య 68కి చేరింది. అటు వినాశకరమైన వరదల్లో ప్రాణనష్టం జరగడం అత్యంత బాధాకరమని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఇలాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు శాస్త్రీయ నివారణ, ముందస్తు హెచ్చరిక యంత్రాంగాలు, పునరావాసానికి ప్రాధాన్యతనిచ్చే పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయాలని రాహుల్ కోరారు. ముఖ్యాంశాలు మరోసారి. లోక్సభ ముందుకు వచ్చిన పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక బిల్లు, ప్రతిపక్షాల ఆందోళన మధ్య ప్రవేశపెట్టిన కేంద్రం, కాసేపట్లో చర్చ. విద్యార్థులపై కేసుల ఉపసంహరణ రేపటిలోపు పూర్తి కావాలన్న సీజేపీ, లేదంటే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టీకరణ. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసుల చర్యను నిరసిస్తూ ప్రతిపక్షాల ఆందోళన, అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్. శాంతియుత నిరసన తెలిపే హక్కు ఉండాల్సిందేనన్న సుప్రీంకోర్టు, పోలీసుల మితిమీరిన ప్రవర్తనను సమర్థించలేమని వ్యాఖ్య. ఏపీలో బియ్యం ధరల నియంత్రణకు చర్యలు, సూపర్ ఫైన్ రైస్ గరిష్టంగా ₹52 విక్రయం, డిప్యూటీ సీఎం పవన్ హర్షం. పోలవరం జిల్లాలో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య, చాలా బాధలున్నాయంటూ సూసైడ్ నోట్, అత్యంత బాధాకరమన్న చంద్రబాబు. బడికొచ్చే పిల్లలు అర్ధాకలితో ఉండరాదన్న భట్టి, అల్పాహార పథకానికి అదే లక్ష్యమని వెల్లడి, మొత్తం 27 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి. ఇరాన్తో యుద్ధ విరమణపై స్పష్టతనిచ్చిన ట్రంప్, ఆయుధ నిల్వల తగ్గుదలే కారణం కాదని వెల్లడి.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.